హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి. ఇప్పుడు మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఒకసారి వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నది లెహంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ స్కాలప్ బార్డర్ ఇస్తున్నాడు కదా. ఇప్పుడు అదే వీడియో మీకు చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను లెహంగాకైతే స్కాలప్ బార్డర్ ఇచ్చి కింద నెట్ అయితే ఇచ్చాను. మీరు ఓన్లీ స్కాలప్ బార్డర్ కుట్టుకున్నా కూడా ఇదే విధంగా చాలా బాగుంటుంది. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇంత సింపులా అని అనిపిస్తుంది మీకు. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మీకు కొలతలతో సహా అయితే చెప్తున్నాను. ఈ కొలతలతో తీసుకుంటే ఎక్కువ టైము పట్టదు, ఫాస్ట్గా అయిపోతుంది. వర్క్ ఫినిషింగ్ అన్నది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ముందైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే క్యాన్వాస్ తీసుకోవాలి. తీసుకుని మీకు పొడవు ఎక్కువగా ఉంటే పర్వాలేదు, ఇలా తక్కువగా అన్నదైతే మీరు ఎన్ని మీటర్స్ తీసుకున్నారో అన్ని మీటర్స్ క్యాన్వాస్ పొడవు అయితే తీసుకోవాలి. తీసుకుని ఒక 5 ఇంచులు వెడల్పుతో ఒక మార్క్ అయితే చేసుకుని స్కేల్తో స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఈ పీస్ని అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి స్కాలప్స్ ఇవ్వాల్సి వస్తుంది. అవి కొలతలతో సహా చెప్తాను, చూడండి. ఇలా పీస్ ఒకటి తీసుకున్నాక కింద ఒక 1 ఇంచ్ అయితే వదిలేసుకోండి. అంటే మనకి స్కాల్ రౌండ్ షేప్గా తిరగడానికని ఉండడానికి ఒక 1 ఇంచ్ అయితే వదిలేసుకోవాలి కింద ఇలా బార్డర్ ఇచ్చుకుని. ఇప్పుడు 2 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి. దాని దగ్గర కూడా స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక మీకు ఏ సైజు కావాలంటే ఒక ప్లేట్ కానీ, నేను ఇలా పొడవు గ్లాస్ టైప్ ఉన్నదాన్ని తీసుకున్నాను. ఈ వెడల్పు అయితే నాకైతే సరిపోతుంది. మీరు స్టిచ్ చేసి వెడల్పును బట్టి చూసుకోండి. మ్యాక్సిమం ఇంకో చిన్న ప్లేట్ ఉంటుంది కదా, ఆ సైజు అయితే సరిపోతుందండి. మరి చిన్నగా పెట్టినా కానీ టైం ఎక్కువ పట్టేస్తుంది, లుక్ కనిపించదు అన్నమాట. కింద కదా, అందుకు. ఇప్పుడు పైన పెట్టిన గీతకి మనం కింద పెట్టిన గీతకి టచ్ అయ్యేలా రౌండ్ షేప్ అన్నది ఇచ్చుకోవాలి. ఒక ఫోల్డ్ పెట్టిన కాడి నుంచి స్టార్టింగ్ అయితే చేసుకోవాలండి. ఫస్ట్ పైన గీతకి టచ్ అవ్వాలి, పైకి వెళ్ళకూడదు, అలా అని కిందకి రాకూడదు. అప్పుడే అలా మనం రౌండ్ కింద ఇచ్చినాయి కదా, బాగా నీట్గా వస్తాయి అన్నమాట స్టిచ్ చేశాక కూడా. ఒకటి రౌండ్ చేసేసాక దాని పక్కనే మళ్ళీ ఇలా ప్లేట్ కానీ ఇలాంటి పెద్ద గ్లాస్ కానీ తీసుకుని ఇలా షేప్ అన్నది ఇచ్చుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసేసుకోవాలి. మీరు 4 మీటర్స్ తీసుకున్నా 5 మీటర్స్ తీసుకున్నా ఎన్ని మీటర్స్ తీసుకుంటే అన్ని మీటర్స్కి రెడీ చేసేసుకోవాలి. అలా రెడీ చేసేసుకున్నాక కటింగ్ అయితే చేసేసుకోండి. మీకు లాస్ట్లో హాఫే వచ్చినట్టున్నది కదా, అది వేరేది ఇంతే పీస్ తీసుకున్నప్పుడు మళ్ళీ హాఫే వస్తుంది కదండి. అది ఇది కలిపి జాయిన్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా నీట్గా కటింగ్ అన్నది చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసేసుకుని దీనికి మళ్ళీ సిల్క్ పీస్ కానీ కాటన్ పీస్ కానీ ఐరన్తో ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది గమ్ము టైప్ ఉంటుంది కదా,
క్యాన్వాస్. ఇలా అన్ని పీసులు రెడీ చేసి పెట్టేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్నాక అలా ఒక పీస్ మీద పెట్టుకొని ఐరన్ అయితే చేసుకోవాలి. మీకు గమ్ ఎలా కనిపిస్తుందో చూపిస్తాను చూడండి. ఇది గమ్ అలా లైట్గా మెరుస్తూ ఉంటుంది. అది ఐరన్ చేసినప్పుడు ఆ వేడికి రిలీజ్ అయ్యి క్లాత్కి అతుక్కుంటుంది. అలాగా ఐరన్ అయితే చేసేసుకున్నాను. ఒక సైడు ఫోల్డింగ్ అయితే కూడా చేసేసాను. ఇలా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి మొత్తం. మీకు ఇందాక చెప్పాను కదా, హాఫ్ ఉన్నప్పుడు జాయింట్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది, ఒక స్కాలప్ కింద అనేసి కరెక్ట్గా అలా వస్తుంది. అలా అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లెహంగా పీసు తీసుకుంటున్నాను. లెహంగా పీస్ తీసుకుని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పీసు పైన అయితే పెట్టుకోవాలి. ఇలా పైన పెట్టుకుని మనకి ఇప్పుడు పిన్నుల టైపు ఉంటాయి కదండి, గుండు సూదుల టైపు, అటువంటివి అయితే తీసుకోవాలి. తీసుకుని ఈ రెండు కదలకుండా పిన్నులు అన్నవి పెట్టుకోవాలి. ఇలా మొత్తం లెహంగా అంతా ఒకసారి పెట్టేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుందండి. అటు ఇటు వెళ్ళిపోదు, క్లాత్ నీట్గా వస్తుంది. ఇలా మొత్తం పెట్టేసుకున్నాక మనకి కట్ వర్క్ ఎలాగో తెలుసు కదా, దాని క్యాన్వాస్ మీదే కుట్టు వచ్చేలాగా లోపలికి వెళ్ళకూడదు, అలాగని క్యాన్వాస్ మీద నుంచి పక్కకు తప్పుకోకూడదు, దాని మీదనే రావాలి కుట్టు. మీకు కనిపిస్తుంది కదా లైట్గాను, అలా దాని మీదనే రావాలి. ఇలా మొత్తం అంతా కొద్దిగా స్లోగా తిప్పుకుంటూ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కుట్టు వేసుకుని రెడీ చేసేసుకున్నాక ఇది కటింగ్ కూడా ఎలా చేయాలో కట్ వర్క్ సరిగ్గా తిరిగేలా చూపిస్తున్నాను చూడండి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. మనకి ఓన్లీ బ్లౌజ్కి పట్టినంత కట్ వర్క్ షేప్ ఇచ్చినంత టైమే పడుతుందండి, ఎక్కువ టైం అయితే పట్టదు ఎన్ని మీటర్స్కైనా, ఎందుకంటే పెద్దగా ఇచ్చుకుంటున్నాం కదా అందుకు. ఇలా టక్స్ లోపలికంట, కట్ వర్క్ లోపలికంట ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకుని మొత్తం అంతా కట్ వర్క్ ఇచ్చుకున్నాక ఇంకా షేప్లు అయ్యి తీయవలసిన ఏం అవసరం ఉండదండి. ఇలా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో మీకు చూసేటప్పటికి తెలుస్తుంది. ఇలా స్కాలప్ కింద వచ్చింది కదా, అలా అయితే మొత్తం తీసేసుకుని ఐరన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకున్నాక మనం కింద బార్డర్ కింద సిల్క్ క్లాత్ తోటి ఇచ్చాం కదా, దాని మీద స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి నెట్ అటాచ్ చేయడం చూపించట్లేదండి, ఓన్లీ ఎక్కువగా ఇదే పెట్టుకుంటున్నారు నెట్ అవసరం లేకుండా. నేను చిన్న పాపకు అనేసి నెట్ అటాచ్ చేశాను. చూడండి నెట్ అటాచ్ చేశాక కూడా మీకు దగ్గరగా చూపిస్తున్నాను. మనం కుట్టు కనిపిస్తుంది కదా, దాని మీద నెట్ పెట్టేసుకుని బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ ఫ్రిల్స్ పెట్టేసుకుని నెట్కి అలా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.